రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో 50 లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. అలా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంబీఏలు, ఎంసీఏలు ఎంతమంది చేశారు. ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడుందా పరిస్థితి? 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి అని ఎదురు చూస్తూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ఎప్పుడేస్తారా అని 6 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 6 లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి. ఇక మీరు ఇప్పుడు డిఎస్సి వేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకు పరీక్షలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కారా? ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారే, ఇది న్యాయమేనా? ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా అయినా మన రాష్ట్రం బాగుపడిందా? ఇక్కడే ఉంది హంద్రీనివా ప్రాజెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టును చేపట్టారు. ఆ రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి గారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల జనాభాకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. అటు సాగునీరు ప్రాజెక్టు, ఇటు తాగునీరు ప్రాజెక్టు. కానీ ఈ రోజుటికి రాజశేఖర్ రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసి వెళ్లిపోతే 10% పనులు పూర్తి చేయకుండా చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు జలదీక్షలు చేశారు. ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టులను ఎందుకు కట్టడం లేదు అని అడిగారు. 10% పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన జగనన్న గారు ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి, హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ 90% పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్ళీ జగనన్న గారు ఆ మిగిలిన 10% పనులు కూడా చేత కాలేదు. మరి ఇదా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన? ఎకరాకి నీళ్లు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు 50% పనులు చేసిపోతే ఆ మిగిలిన 50% పనులు చేయడం కూడా చేత కాలేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా. మరి ఏం చేతనైంది? మరి ఎవరిని ఆదుకున్నారు? అప్పులు మాత్రం 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే? దేంట్లో చెందామా అభివృద్ధి? ఒక్క రకంగానైనా బాగుపడ్డామా? ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఈరోజు మన రాష్ట్రంలో 25% మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో 25% ఎక్కువ ఉన్నాయట. అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 25% ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎందుకని? మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది. ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది 25% ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో. అంటే ఈ పాపం ప్రభుత్వానిది కదా. మొన్న ఒక అన్నని అడిగాను, అన్నా అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా, మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని. ఎలా ఉందన్నా అని అడిగాను. ఆ అన్న చెప్పాడు, అమ్మా అందరూ లిక్కర్ షాపుకి వెళ్తారు, లిక్కర్ బాటిల్ కొనుక్కుంటారు, కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తారు. ఇదేరమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పారు. ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగా. ఆయన చెప్పాడు, అమ్మా
మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి, ఒక బూమ్ బూమ్ అంట. అదేం పేరో మరి, ఒక బూమ్ బూమ్ దొరుకుతుందమ్మా. స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట. స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు. ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా. అది కూడా క్వాలిటీయే ఉండదు, నాసిరికం, కల్తీ మొత్తం. అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరి కూడా నచ్చని విషయము, అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పాడు. అంతేకాదు తల్లి, అంతేకాదమ్మా, రేట్లు కూడా క్వార్టర్ బాటిల్ బయట 80 రూపాయలు అయితే ఇక్కడ 160 రూపాయలట. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? మాకు నచ్చింది మేము కొనలేము, వాళ్ళు అమ్మిందే మేము కొనాలి, అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, కార్డు లేదు, ఓన్లీ క్యాష్. ఇది ఏ పద్ధతి? ఇది ఎక్కడి పద్ధతి? ప్రపంచంలో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా? ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు, ప్రపంచమంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓన్లీ క్యాష్ అంట. నాకు అర్థమే కాలేదు ఎందుకని అని అడిగా. ఏమో అమ్మా ఇదింతే, వాళ్ళు అమ్మిందే కొనాలి, వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి, వాళ్ళ క్యాషే ఇయ్యాలి. ఈ తల్లి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కడు కొంటాడు, కానీ తిట్టుకుంటూ కొంటాడు, తిట్టుకుంటూ తాగుతాడు. ప్రభుత్వాన్ని తిట్టి వస్తున్నారని చెప్పాడు. ఇది ఎక్కడ పద్ధతి? 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువ చచ్చిపోతున్నారు లిక్కర్ అంటే. ఇది అవమానం కాదా? ఎందుకని? అసలు ప్రభుత్వము వాళ్ళకు నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటుంది. అంటే ప్రభుత్వంకి ఎవరు కమిషన్లు ఇస్తారో, ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్ళకే టెండర్లు ఇస్తారు, వాళ్ళే అమ్మాలి, అవి కూడా వాళ్ళు పెట్టిన ధరలకే అమ్మాలి. ఏదైనా ఒక క్వాలిటీ చెక్ ఉందా? ఒక మానిటరింగ్ ఉందా? హెల్త్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు, ఈ పద్ధతి మారదు. మరి ఇది ఎక్కడ పద్ధతి? మద్యం అమ్ముతున్నారు, మద్యంలో అసలు ఎంత సరుకు అమ్ముతున్నారు, ప్రభుత్వానికి ఎంత వస్తుంది, రిసీట్ సిస్టమ్ ఎందుకు లేదు, ఇవి ఏవైనా అడుగుతున్నారా? స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కు ఎంత వెళ్ళాలి, ఎంత వెళ్తుంది, ఏదైనా విజిలెన్స్ ఉందా, ఏదైనా ఆడిట్ ఉందా, ఎవరైనా ఏమైనా పట్టించుకుంటున్నారా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి, రాష్ట్ర ఖజానాకి కూడా ట్యాక్స్ రావాలి, మరి ఎంత వస్తుంది? అసలు ఓన్లీ క్యాష్ అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఇది ఉంది అంటే ఎందుకుంది? ఆలోచన చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు కాబట్టి వీళ్లకు ఏ ఎంక్వైరీ లేదు, ఒక సిబిఐ ఎంక్వైరీ జరగదు, ఒక కాగుతో కూడా ఎంక్వైరీ జరగదు, ఒక విజిలెన్స్ లేదు, ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు. ఇది ఎక్కడ పద్ధతి? అయినా కూడా యథేచ్ఛగా ఇదే సాగిస్తున్నారు. ఇట్లాగే నడుస్తుంది మన రాష్ట్రం అంతా. ఒక్క లిక్కరే కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే పద్ధతి.